నమస్తే. 2 తెలుగు రాష్ట్రాలు ఒక్కసారి ఉలిక్కిపడ్డ ఘటన ఏదైతే ఉందో అంటే అది పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి చావే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు చూసుకుంటే ఇది యాక్సిడెంట్ అని చెప్పేసి పోలీస్ అధికారులు ఆల్రెడీ నిర్ధారించారు. అండ్ అలాగే వాళ్ళు చాలా వరకు 400 సీసీటీవీ కెమెరా ఫుటేజెస్ కూడా బయట మీడియాకి రిలీజ్ చేశారు. అయినా సరే లేదు మాకు ఇంకా చాలా వరకు కొన్ని క్వెషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా నివృత్తి చేయాలని చెప్పేసి క్రిస్టియన్ సమాజం కావచ్చు, కొంతమంది క్రిస్టియన్ సంబంధించిన పాస్టర్స్ కావచ్చు వీళ్ళందరూ చెప్తున్నారు. అయితే అందులో ప్రధానంగా చూసుకుంటే ఇటు శివశక్తికి సంబంధించి ఛానల్ నుంచి ఎవరైతే కళ్యాణ్ అన్న ఉన్నారో సో వాళ్ళందరూ కూడా అంటే ఎందుకు మాట్లాడుతారు ఇంకా అని చెప్పేసి కూడా వాళ్ళు అడుగుతున్న పరిస్థితి. ఒకసారి మాట్లాడదాం దీనిపైన ఏమంటారు అని చెప్పి శివశక్తి ఫౌండర్ మనతో పాటు కళ్యాణ్ అన్న ఉన్నారు. అన్న నమస్తే అన్న. చెప్పండి. సో చెప్పండి అన్న, ఆల్రెడీ ఏపీకి సంబంధించిన పోలీస్ అధికారులు ఒక ప్రెస్ మీట్ పెట్టి కంప్లీట్గా ఇది అయిపోయింది, యాక్సిడెంట్ అని చెప్పి కన్ఫర్మ్ చేసి అయినా సరే ఇంకా క్రిస్టియన్ సామాజిక వర్గం సో లేదు ఇంకా మాకు చాలా వరకు డౌట్స్ ఉన్నాయి ఇది కాదు అని చెప్పి వాళ్ళు చెప్తాను. సో మీరేమంటారు? అసలు వాళ్ళకి ఏం డౌట్స్ ఉన్నాయి? అసలు ఆ డౌట్స్ తీరవు, ఈ జన్మలో తీరవు. ఇక్కడ సమస్య ఏంటంటే డూప్ అన్నారు. విజయవాడలో రోడ్డు మీద పడిపోయిండు, తాగి పడిపోయిండు, ఏలూరులో వైన్స్ లో మందు తీసుకున్నాడు అని ఫస్ట్ వచ్చినప్పుడు మాస్క్ ఉంది, హెల్మెట్ ఉంది, అది ప్రవీణ్ పగడాల కదా, అది డూబు, ఎవరినో పెట్టిర్రు అది ఇది అని చెప్పారు. తర్వాత హైదరాబాద్ కి సంబంధించిన సీసీ ఫుటేజ్లు కూడా వచ్చినాయి. ఇప్పుడు పోలీస్ వాళ్ళు లేటెస్ట్ గా ఏంటంటే వాళ్ళ ఇంటి దగ్గర 11ంటికి బయలుదేరినప్పటి నుంచి రాత్రి 11:40 వరకు చచ్చిపోయేంత వరకు ఉన్న సీసీ ఫుటేజ్లో ఉన్నది ప్రవీణ్ పగడాలే అని నిర్ధారణ చేశారు. కామన్ సెన్స్, బుద్ధి జ్ఞానం ఉన్న ఎవరికైనా అది నిజమే అని తెలుస్తుంది. అయినా డౌట్లు ఉన్నాయి అంటే, అయినా అది డూపు మా ప్రవీణ్ పగడాల కాదంటే చచ్చిపోయినోడు కూడా ప్రవీణ్ పగడాల కాదు. ప్రవీణ్ పగడాల ఎక్కడున్నాడు మరి వాళ్ళ వైఫ్ని అడిగితే తెలుస్తుంది. చచ్చిపోయినోడు కూడా వాడు కాదని నిర్ధారించుకోవాలి. ఇంకా దీన్ని లాగి ఇప్పటికే వాళ్ళ డ్యామేజ్ జరిగింది. క్రిస్టియానిటీకి చాలా చెడ్డ పేరు తీసుకొచ్చారు ఈ పాస్టర్లు అందరూ కలిసి. క్రైస్తవ విశ్వాసులందరూ లోపల కుమిలిపోతారు ఈ పాస్టర్ల పరిస్థితి, వాళ్ళు చేసేటటువంటి పనులు చూసి. ఇంకా చేస్తే అది క్రైస్తవానికి నష్టం చేకూరుస్తుంది కానీ ప్రజలకు, హిందువులకు ఏ నష్టం లేదు. అంటే ప్రధానంగా వాళ్ళు అడుగుతున్న డౌట్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన డౌట్ అండ్ ఇంతసేపు సీసీటీవీ కెమెరాస్ పడ్డారు, తాగిరు అదే చూపిస్తారు కానీ వైన్స్ కొన్నది, బాటిల్స్ కొన్నది చూపిస్తున్నారు కానీ తాగింది ఎక్కడ తాగిండు, ఎక్కడ ఆగిండు అండ్ కంటిన్యూగా అతను ట్రావెల్ చేస్తూనే ఉంటాడు, ఎక్కడైనా సరే ఆగి తిండి ఎప్పుడు కూడా మాస్క్ పెట్టుకొని ఉంటారా అని చెప్పేసి ఇలాంటి డౌట్స్ వాళ్ళు చేస్తాం. ఇప్పుడు ఆయన తిని బయలుదేరి ఉంటాడు ఒకటే. ఇవన్నీ ఎజంప్షన్సే, వాళ్ళకున్న ఎజంప్షన్సే పబ్లిక్ కూడా వస్తాయి. తర్వాత తాగిండు, తాక్కుంటూనే వెళ్ళిండు. ఎక్కడ తాగిండు అనేటటువంటిది పోలీసు ఐజీని అడిగినప్పుడు ఎక్కడ తాగిండు అంటే మేము ఎక్కడ తాగిండు అని చెప్పలేము. ఎందుకంటే రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ చెట్టు కింద ఆపి మందు తాగేటోడాడు, తాగే అలవాటు ఉన్నాడు, ఎక్కడ పడితే అక్కడ తాగుతాడు. ఐజీ చెప్పింది ఏంటంటే మేము ఒక్క ప్లేస్లో ఐడెంటిఫై చేసినాం, బట్ లాంగ్ వ్యూ ఉంది కెమెరా. ఐజీ గారు చెప్పింది లాంగ్ వ్యూ ఉంది కెమెరా, అదనో కాదో కన్ఫర్మ్ చేయలేదు కాబట్టి అది చెప్పలేము. మందు ఉన్నది కన్ఫర్ము. పోస్ట్ మార్టం రిపోర్ట్లో అతని బాడీలో ఆల్కహాల్ ఉన్నది కన్ఫర్మ్. సో మందు ఎక్కడ తాగిండు అనేది నేను ఎట్లా చెప్తాను? కొన్నది ఆడే, తాగింది రిపోర్ట్లో వచ్చింది అతనిదే. సో మధ్యలో ఎక్కడ తాగిండు అనేది ఎవరూ చెప్పలేరు. అది ఇక పాస్టర్లే యేసుప్రభుని అడిగి ప్రభువా ప్రవీణ్ పగడాల ఎక్కడ మందు తాగిండో మాకు దర్శనం ఇవ్వంటే యేసుప్రభు చెప్తాడు. ఇక పాస్టర్ల పని అది. ఇంకోటి ఈ ఇష్యూలో అంటే మెయిన్ ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన అంటే యాక్సిడెంటల్ డెత్ అని చెప్పేసి ప్రూవ్ చేయడం కొన్ని రోజుల ఆఫ్ టైం పట్టింది. సో అయినా సరే దీనికి ముందే మీరు ఎలా మాట్లాడతారు అని చెప్పి కూడా క్రిస్టియన్ సమాజం సంబంధించి కొంతమంది చెప్తారు, శివశక్తి నుంచి కళ్యాణ్ కావచ్చు వాళ్ళు కావచ్చు ఎట్లా మాట్లాడతారు అంటే కన్ఫర్మ్ చేయకముందే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏ విధంగా తాగుబోతుంది ఎందుకు మాట్లాడారు అని చెప్పి వాళ్ళు డే 1 అతను బండి నడిపినటువంటి విధానం చూస్తే బుద్ధున్న ఎవరికైనా తాగిండని తెలిసిపోతుంది. తాగుబోతు ఏ విధంగా వ్యవహరిస్తాడు అని సమాజంలో అందరికీ ఒక బేసిక్ అవగాహన ఉంటుంది. అతను డే 1 25th రోజు చనిపోయాడు. 24th నైట్ 11:40కి చనిపోయాడు. 25th సీసీ ఫుటేజ్లు వచ్చేసినాయి కొవ్వూరు టోల్గేట్ దగ్గర. సీసీ ఫుటేజ్లలో చూస్తే బండి తడబడినట్టుగా ఉంది. తాగి చచ్చిపోయినరా అని క్యాజువల్గా చెప్పినాం. దానికి సాక్ష్యాధారాలు పోలీసు వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి బయటపడింది. తాగి చచ్చిపోయినా చూసిన ఎవరికైనా అర్థమైపోతుంది. దాన్ని ఏం ముందు గెస్ చేయడం, ఇట్స్ ఎజంప్షన్ అంతే. అది నిజమై ఉండొచ్చు, అబద్ధం కూడా మేము తాగి చచ్చిపోయింది అనుకున్నాం కానీ తర్వాత తాగలేదని వచ్చింది అనుకో రిపోర్టు, అలిసిపోవడం వల్ల తుడబడ్డది బండి అని అనుకుంటాం అంతే. అది ఎజంప్షన్, మాదేం గ్యారంటీగా చెప్తలేం కదా. అంటే ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని ఈ విధంగా వ్యాఖ్యలు చేసే వాళ్ళు తాగిపోతూ తాగి మాట్లాడని చెప్పేసి ఎందుకంటే ఇదే కనుక ఒకవేళ సపోజ్ హిందూ సామాజిక వర్గం సంబంధించి ఎవరైనా చనిపోతే మరి వాళ్ళపైన ఇలా మాట్లాడతారా అని చెప్పేసి కూడా వాళ్ళు అడుగుతున్నారు. అంటే వాళ్ళు ఇట్లా ఈ విధంగా మళ్ళీ హిందువులకు జరుగుతుంది ఎట్లనే మాట్లాడి తాగుబోతుంది అని చెప్పి చెప్తారా అని అడుగుతారు. కాదబ్బా, ఇప్పుడు అతను 24th చనిపోయాడు. 25th రోజు ఎవ్వరు మాట్లాడలే వాస్తవానికి. నేను కానీ మా హిందూ ఆర్గనైజేషన్స్ నుంచి కానీ ఎవ్వరు మాట్లాడలే. అఫ్ కోర్స్ నాకు కూడా ప్రవీణ్ పగడాల ముఖ పరిచయం. మా ఆర్గనైజేషన్ నుంచి మా కరుణాకర్ సుగ్న గాని, నేను కానీ రక్షణ టీవీలోకి వెళ్ళినాం, కొన్ని డిబేట్లలో కూడా పాల్గొన్నాం. చాలా మందికి ముఖ పరిచయమే మా ఆర్గనైజేషన్లో. వ్యక్తిగతంగా కూడా కలిసినాం. సంతాపం తెలియజేసే భావజాలంతోనే ఉన్నాం. అయ్యో అనే అనుకున్నాం, అయ్యో ఎట్లా చనిపోయిండనే అనుకున్నాం.
కానీ ఈ పాస్టర్లు కొంతమంది హాస్పిటల్ దగ్గర చేరి 25th రోజు ఇది హిందువులు చేసిన హత్య, హిందూ ఆర్గనైజేషన్లు చేసిన హత్య అని మా మీద నెట్టే ప్రయత్నం చేశారు. మేము వాటిని అప్పటి నుంచి డిఫెండ్ చేసే ప్రయత్నం చేసినాం తప్ప మేము ఎప్పుడు మా అంతటా మేము మొదలు పెట్టలేదు, మేము ఎప్పుడు మాట్లాడలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి అందరు. ఇంకోటి రాజ్ బోడా గారు కూడా ప్రధానంగా దీనిపైన ఆ ఆధారాలు ఈ ఆధారాలు ఉన్నాయని చెప్పేసి బయటికి తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. లేదు ఇంకా మాకు డౌట్స్ ఉన్నాయని చెప్పేసి వారు కూడా చెప్తున్నారు. సో వారికి ఏం చెప్తారు? రాజ్బోడ్ వాడు పిచ్చోడబ్బా. వాడు బ్రోతల్ హౌస్ నడుపుకునేటోడు అమెరికాలో. వాడు ఏంటి, వాడి క్యారెక్టర్ ఏంటి అనేటటువంటి వాడి మీద ఒక కేసు అయింది అమెరికాలో. వాడు 2016లో 3 months జైల్లో ఉన్నాడు. వాడు ఇప్పుడు ఏదో విల్స్ బ్యాంక్ ఏదో బ్యాంక్లో పనిచేస్తున్నాడు. అది క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి పర్సన్. సో వాడు ఏది పడితే అది మాట్లాడితే దానికి ఏం అథెంటిసిటీ ఉండదు. రాజ్బోడా మీద కూడా ఆల్రెడీ కేసు ఫైల్ అయింది. వాడు ఇండియాకి వస్తే ఇక్కడ కూడా అరెస్ట్ అవుతాడు, ఇక్కడ కూడా జైలుకి వెళ్తాడు. సో ఫైనల్ ఏం చెప్పాలంటే ఇది ఆల్రెడీ కేసు అనేది కంప్లీట్ చేసేయండి. ఐజీ గారు కూడా చెప్పారు ఇక అయిపోయింది లేదు, దీని ఇక్కడతోనే ఫుల్ స్టాప్ పెట్టండి అని చెప్పి. సో మీరేం చెప్తారు? అంటే ఈ క్రిస్టియన్ సమాజ్ గారు కూడా అందరికి ఇప్పుడు కళ్యాణ్ గారు అనేది అంటే వీరు వల్లనే దానం అవుతుంది, సో వీరు చేస్తున్న కమెంట్స్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు అని చెప్పి, సో వాళ్ళందరికీ కూడా ఏం చెప్పారు? లేదు తప్పు, నా కామెంట్స్ ఏం కాదు. ఇప్పుడు వాళ్ళు మన మీద పెంటేసే ప్రయత్నం చేస్తారు, మేము తప్పుకుంటాను. మా వెనుకున్న ఇంకో పాస్టర్ మీద ఆ పెంట పడుతుంది, వీడు వాడి మీద పెంటెత్తాడు, మేము వీడు తప్పుకుంటాను. వాడు ఒక్కొక్కడి మీద పెంటేసుకుంటాడు తప్ప మాకు ఏ సంబంధం లేదు. ఇది ఆల్రెడీ కేసు క్లోజ్డ్. పాస్టర్లు ఈ కేసును అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ప్రవీణ్ ఆదరణ సభ చేయాల్సింది ఎవరు? ప్రవీణ్కి చర్చి అనేది ఒకటి ఉంటే, అసలు నిజంగా ప్రవీణ్ అనే వ్యక్తి పాస్టర్ కాదు, ఆయనకు చర్చి లేదు. ఆయనకు చర్చి ఉంటే ఆయన చర్చి సంబంధించిన సభ్యులు ఆదరణ సభ ఆదరణ కూడుకో పెట్టుకునేటోళ్ళు. ఆయనకు చర్చి లేదు కాబట్టి ఆయన కానీ ఆయన చర్చి వాళ్ళు కానీ అలా ఫ్యామిలీ కానీ పెడతలేరు. కొంతమంది యూట్యూబ్ పాస్టర్లు ప్రవీణ్ ఆదరణ సభ వైజాగ్లో పెట్టాలి, రాజమండ్రిలో పెట్టాలి, ఖమ్మంలో పెట్టాలని క్రైస్తవుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇట్స్ ఏ కంప్లీట్ బిజినెస్. క్రిస్టియన్లు పాస్టర్లు ఇప్పుడు మాట్లాడే మాటలు అన్నిటి వెనక ఉన్న కారణం డబ్బులే. క్రైస్తవులు ఈ పాస్టర్లకు ఎవరికి డబ్బులు ఇవ్వడం ఆపేస్తే వీళ్ళు మాట్లాడడం కూడా ఆపేస్తారు. సో విన్నారుగా, ఇది ప్రధానంగా చెప్తాను. సో ఈ కేసు అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇకవైపు మేము ఏం ఇందులో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. సో హిందూ సామాజిక వర్గం పైకి వచ్చింది కాబట్టి మేము వచ్చి దీనిపైన మాట్లాడాల్సి వచ్చిందని చెప్పి కళ్యాణ్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్, వాయింటి ఫ్రమ్ హైదరాబాద్. ఇక్కడ సమస్య ఏంటంటే డూప్ అన్నారు. విజయవాడలో రోడ్డు మీద పడిపోయిండు, తాగి పడిపోయిండు, ఏలూరులో వైన్స్లో మందు తీసుకున్నాడని ఫస్ట్ వచ్చినప్పుడు మాస్క్ ఉంది, హెల్మెట్ ఉంది, అది ప్రవీణ్ పగడాల కదా, అది డూబు, ఎవరినో పెట్టిర్రు అది ఇది అని చెప్పారు. తర్వాత హైదరాబాద్కి సంబంధించిన సీసీ ఫుటేజ్లు కూడా వచ్చినాయి. ఇప్పుడు పోలీస్ వాళ్ళు లేటెస్ట్గా ఏంటంటే వాళ్ళ ఇంటి దగ్గర 11ంటికి బయలుదేరినప్పటి నుంచి రాత్రి 11:40 వరకు చచ్చిపోయేంత వరకు ఉన్న సీసీ ఫుటేజ్లో ఉన్నది ప్రవీణ్ పగడాలే అని నిర్ధారణ చేశారు. కామన్ సెన్స్, బుద్ధి జ్ఞానం ఉన్న ఎవరికైనా అది నిజమే అని తెలుస్తుంది. అయినా డౌట్లు ఉన్నాయి అంటే, అయినా అది డూపు మా ప్రవీణ్ పగడాల కాదంటే, చచ్చిపోయినోడు కూడా ప్రవీణ్ పగడాల కాదు. ప్రవీణ్ పగడాల ఎక్కడ ఉన్నాడు మరి వాళ్ళ వైఫ్ని అడిగితే తెలుస్తుంది. చచ్చిపోయినోడు కూడా వాడు కాదని నిర్ధారించుకోవాలి. ఇంకా దీన్ని లాగి ఇప్పటికే వాళ్ళ డ్యామేజ్ జరిగింది. క్రిస్టియానిటీకి చాలా చెడ్డ పేరు తీసుకొచ్చారు ఈ పాస్టర్లు అందరూ కలిసి. క్రైస్తవ విశ్వాసులందరూ లోపల కుమిలిపోతారు ఈ పాస్టర్ల పరిస్థితి, వాళ్ళు చేసేటటువంటి పనులు చూసి. ఇంకా చేస్తే అది క్రైస్తవానికి నష్టం చేకూరుస్తుంది కానీ ప్రజలకు, హిందువులకు ఏ నష్టం లేదు.